నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి 5th యూనిట్ ఫియర్ ఉంది. సో అది రాసింది ఎవరు మనకి? ఖలీల్ గిబ్రన్. సో అతని గురించి తెలుసుకుందాము. ఫస్ట్, ఖలీల్ గిబ్రన్ ఈజ్ అ లెబనీస్ అమెరికన్ రైటర్. ఇతను ఒక అమెరికన్ రైటర్ అంట. హూ లీవ్డ్ ఫ్రమ్ 1883 టు 1931. అంటే 1883 లో పుట్టినారు, 1931 లో చనిపోయినారు. తర్వాత హీ వాజ్ బోర్న్ ఇన్ లెబనాన్. అందుకే అతని పేరు లెబనీస్ అని ఉంది. ఎందుకంటే అతను లెబనాన్ లో పుట్టినారు కాబట్టి. గిబ్రన్స్ ఫ్యామిలీ మూవ్ టు ది యుఎస్. గిబ్రన్ ఫ్యామిలీ అనేది యుఎస్ కి మూవ్ అయినారంట. యుఎస్ కి మూవ్ అయినారంట. అక్కడ అతను వేర్ హీ స్టడీడ్ ఇంగ్లీష్ అండ్ టుక్ పెయింటింగ్ స్టడీస్. అక్కడ అతను చదువుకున్నాడంట ఇంగ్లీష్ ని, ఇంకా పెయింటింగ్ స్టడీస్ కూడా అక్కడే నేర్చుకున్నాడంట. ఎక్కడ? యుఎస్ లో. హీ బికేమ్ ఫేమస్ ఫర్ హిస్ బుక్ ద ప్రాఫిట్. ఇతని బుక్ ఏం బుక్? ప్రాఫిట్ అనే బుక్ వల్ల ఫేమస్ అంట. విచ్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ ఫిలాసఫికల్ ఎస్సేస్. అందులో అంట చాలా ఫిలాసఫికల్ ఎస్సేస్ ఉంటాయంట. ఖలీల్ గిబ్రన్ రోట్ ఇన్ బోత్ అరబిక్ అండ్ ఇంగ్లీష్. అరబిక్ లో కూడా రాస్తున్నాయి అంటే, ఇంగ్లీష్ లో కూడా రాస్తున్నాయి అంటే ఇతను ఎస్సేస్ ఇంకా పోయమ్స్. హిజ్ రైటింగ్స్ డీల్ విత్ స్పిరిచువల్ లవ్ అండ్ లైఫ్ ఇష్యూస్. ఇతను దేని గురించి ఎక్కువ రాస్తారంటే, ఏదైతే స్పిరిచువల్ లవ్ ఉందో ఇంకా లైఫ్ ఇష్యూస్ ఉన్నాయో వీటి గురించి రాస్తారంట. సమ్ ఆఫ్ హిజ్ ఇంపార్టెంట్ వర్క్స్ ఆర్ ద మ్యాడ్మన్. ఎప్పుడు రాసినారంటే మ్యాడ్మన్ ని 1918 లో. కింగ్డమ్ ఆఫ్ ది ఇమాజినేషన్ 1927 లో రాశారు. నెక్స్ట్ జీజస్ ద సన్ ఆఫ్ మ్యాన్ 1928 లో రాసినారు. ద వాండరర్ 1932. స్పిరిచువల్ సేయింగ్స్ 1962 అండ్ ద ఐ ఆఫ్ ది ప్రాఫిట్ 1995 లో రాసినారు. సో ఇది మనకి పోయట్ ఇంట్రడక్షన్. ఇది కంపల్సరీగా మనకి క్వశ్చన్ ఆన్సర్స్ రాసేటప్పుడు యూజ్ అవుతుంది, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనకి పోయంలో దేని గురించి ఉందో చూద్దాము. The poem Fear is written in free verse. There is no rhyme. ఇందులో రైమ్ లేదంట. Or meter in this poem. The poem touches on a variety of themes. The fear of changing consciousness, the terror of moving forward, the anxiety of losing oneself, and the journey of life till death are among the poem's major themes. తర్వాత సమ్మరీ ఏమి ఇచ్చినారు మనకి? గిబ్రన్ కన్వేస్ హిస్ ఫిలాసఫికల్ ఇన్సైట్ అబౌట్ ఓవర్కమింగ్ ఫియర్ ఇన్ ది పోయం. ద స్పీకర్ ఇమాజిన్స్ అ రివర్ దట్ ఫ్లోస్ ఇన్ టు ద సీ. ద రివర్ మస్ట్ రియలైజ్ దట్ ఆఫ్టర్ ట్రావర్సింగ్ difficult paths, the fear of disappearing forever must be done away with and embrace the truth. Therefore, through the river's emotion, the poet sends a powerful message to those who fear losing their identity, death, change, being forgotten in this universe and so on. సో ఇక్కడ మనకి పోయట్ ఏం చెప్పాలనుకుంటున్నాడంట? ఒక రివర్ ఏదైతే ఉందో, రివర్ అంటే చిన్న కాలువలో ఉన్న వాటర్ ఎప్పుడైతే పెద్ద సముద్రంలో కలిసిపోబోతుందో అప్పుడు అది చాలా ఫియర్, అంటే భయపడుతుంది కదా. సో మనం లైఫ్ చేంజ్ అయినప్పుడు మనం ఎప్పుడు భయపడొద్దంట. ఒకసారి చేంజ్ అవుతుందంటే ఏదో మంచి జరగబోతుందని అర్థం కదా. సో ఇక్కడ మనం ఫియర్ ని ఎలా పోగొట్టుకోవాలి అని చెప్పేది ఈ పోయం మనకి. సో ఇప్పుడు పోయం ఏంటిదో చూద్దాము. ఇట్ ఈస్ సెడ్ దట్ బిఫోర్ ఎంటరింగ్ ది సీ అంటే ఒక రివర్ సీలోకి ఎంటర్ అవ్వక ముందు ఏ రివర్ ట్రెంబుల్స్ విత్ ఫియర్, అంటే అది భయపడుతుంది అంట. రివర్ అంటే ఏంటి? చిన్న చెరువు అన్న కాలువ అన్న ఏవన్నా చిన్నవి పాండ్స్ లాగా, అంటే ఒక చిన్న ప్లేస్ లో వాటర్ ఉంటాయి అంటే అది రివర్. అదే ఒకవేళ పెద్ద ప్లేస్ తీసుకుని అందులో వాటర్ ఉంటుంది అంటే అది సముద్రం, అంటే సీ. సో మనకి ఏం చెప్తున్నారు? ఇట్ ఈస్ సెడ్ దట్ బిఫోర్ ఎంటరింగ్ ది సీ. ఎప్పుడు ఏదన్నా ఒక చెరువు సముద్రంలో కలిసే ముందు అది భయపడుతుందంట. ఏంటిది? ఏ రివర్ ట్రెంబుల్స్ విత్ ఫియర్. చెరువు అనేది భయపడుతుందంట ఎప్పుడు సముద్రంలో కలిసే ముందు. షీ లుక్స్ బ్యాక్స్ ఎట్ ది పాత్ షీ హ్యాజ్, అంటే ఆ చెరువు చూసుకుంటుందంట. అంటే ఇప్పుడు వరకు అది ఎక్కడ ఉండే అని చెప్పి, అంటే చిన్న ప్లేస్ లో ఉంటుండే కదా. సో అది లుక్స్ బ్యాక్స్ ఎట్ ది పాత్ షీ హ్యాజ్, అంటే ఎక్కడ ఉంటుండే అనేది ఒకసారి చూసుకుంటుందంట. ఏంటిది? రివర్ అంటే చెరువు. ఫ్రమ్ ది పీక్స్ ఆఫ్ ది మౌంటైన్స్, అంటే మౌంటైన్స్ మధ్యలో నుంచి వాటర్ వస్తాయి కదా. ద లాంగ్ వైడింగ్ రోడ్ క్రాసింగ్, అంటే రోడ్ క్రాస్ చేస్తూ. ఫారెస్ట్స్ అండ్ విలేజెస్, ఫారెస్ట్ ని దాటుతూ విలేజెస్ ని దాటుతూ. అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ షీ సీస్ అండ్ ఓషన్ అంటే సముద్రం ని చూస్తుందంట. సో వాస్ట్ అంటే చాలా బిగ్ అన్న, లార్జ్ అన్న. దట్ టు ఎంటర్ దేర్
సీమ్స్ అంటే అందులోకి వెళ్ళబోతుంది అంటే ఎన్నో విలేజెస్ ని ఎన్నో ఫారెస్ట్స్ ని ఎన్నో రోడ్స్ ని మౌంటైన్స్ ని దాటుకొని ఇప్పుడు దాని ముందేం కనిపిస్తుందంట, ఒక సముద్రం కనిపిస్తుందంట. నథింగ్ మోర్ దెన్ టు డిసపియర్ ఫర్ ఎవర్. ఇప్పుడు అందులో కలిసిపోతే ఇంకా దానికంటూ సపరేట్ ఐడెంటిటీ ఉండదు కదా అందులో కలిసిపోతే. సో నథింగ్ మోర్ దెన్ టు డిసపియర్ ఫర్ ఎవర్ అని చెప్తుంది. బట్ దెర్ ఈజ్ నో అదర్ వే, ఇంకా ఆమెకి వేరే ఏం మార్గం లేదు, ఇంకా అందులోనే కలిసిపోవాలి కదా చెరువు. సో ద రివర్ కెనాట్ గో బ్యాక్. ఇప్పుడు బ్యాక్ వెళ్ళగలుగుతుందా, మళ్ళీ ఒకసారి వాటర్ ఫ్లో అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళగలుగుతుందా, వెళ్ళలేదు కదా. సో ద రివర్ కెనాట్ గో బ్యాక్ అని చెప్తున్నారు. నో బడీ క్యాన్ గో బ్యాక్, ఎవరు బ్యాక్ వెళ్ళలేరు. టు గో బ్యాక్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అంటే అది పాసిబుల్ కాదు. ఒకసారి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత లైఫ్ లో వెనకకి వెళ్ళలేం కదా. సో అది వెనకకి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. ద రివర్ నీడ్స్ టు టేక్ ది రిస్క్. రివర్ అంటే ఏంటి, చెరువు అనేది రిస్క్ తీసుకోవాలి. ఆఫ్ ఎంటరింగ్ ది ఓషన్ అంటే సముద్రంలో కలవడానికి అది రిస్క్ తీసుకొని వెళ్ళి కలవాలి. బికాజ్ ఓన్లీ దెన్ విల్ ఫియర్ డిసపియర్. అది ఒకవేళ డేర్ చేసి ఆ ఓషన్ లోకి వెళ్ళి కలిసిపోతేనే అప్పుడు దాని ఫియర్ అనేది డిసపియర్ అయిపోతుంది. బికాజ్ దట్స్ వేర్ ద రివర్ విల్ నో. ఇట్స్ నాట్ అబౌట్ డిసపియరింగ్ ఇన్ టు ది ఓషన్ బట్ ఆఫ్ బికమింగ్ ది ఓషన్. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఒక ఏదైతే రివర్ ఉందో అంటే చెరువు భయపడుతుంది అనుకోండి అది ఓషన్ లోకి వెళ్ళడానికి, అలా భయపడొద్దంట. ఎందుకు భయపడొద్దు, అది డిసపియర్ అయిపోతుందని భయపడడం కంటే అది ఓషన్ లో కలిసిపోయి ఇంకా వాస్ట్ అంటే ఇంకా లార్జ్ అవ్వబోతుందని చెప్పి అది సంతోషపడాలంట. సో ఇక్కడ మనకి ఈ పోయంలో ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే ఒక రివర్ ఎన్నో రోడ్స్ ని విలేజెస్ ని ఇంకా ఎన్నో మౌంటైన్స్ ని దాటుకొని ఒక ఓషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఓషన్ ని చూడంగానే అది ఎంత పెద్దగా ఉందని చెప్పి అది భయపడుతుందంట. అది అట్లా భయపడి బ్యాక్ అయితే వెళ్ళిపోలేదు కదా. సో అది ఒక స్టెప్ తీసుకుంటది కదా, అంటే ముందుకు ఫ్లో అవుతా ఉంటది కదా. సో అది ఎప్పుడైతే ఓషన్ లోకి మిక్స్ అయిపోతుందో అట్లా మిక్స్ అయిపోయినప్పుడు అది ఏమనుకోద్దంట, నా ఐడెంటిటీ పోతుంది, ఇంకా ఐడెంటిటీ పోతుంది, నేను ఇంకొక రివర్ లాగా ఉండను అని చెప్పి అట్లా ఫీల్ అవ్వడం కంటే అది ఒక ఓషన్ లో కలిసి ఇంకా రివర్ కంటే పెద్దగా అవుతాను నేను అని చెప్పి ఫీల్ అవ్వచ్చు కదా అని చెప్తున్నారు ఇక్కడ మనకు పోయెట్. సో ఇక్కడ మనం క్వశ్చన్స్ చూద్దాము. వేర్ డస్ ద రివర్ ట్రెంబల్ విత్ ఫియర్. రివర్ దేనికి భయపడుతుంది అని అడుగుతున్నారు. ఓషన్ కి, అంటే రివర్ అనేది వెళ్ళి ఓషన్ లో కలవడానికి భయపడుతుంది కదా. నేను ఇట్లా సింపుల్ గా 1 లైన్ లో చెప్తున్నాను, బట్ ఇది 1 లైన్ లో రాయకూడదు, 10 మార్క్స్ కాబట్టి మీరు మొత్తం క్లియర్ గా ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్ ఇంకా కన్క్లూజన్ తో పాటు రాయాలి. టు గో బ్యాక్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఈజ్ దిస్ ట్రూ ఓన్లీ ఆఫ్ ది రివర్. అంటే ఇక్కడ ఏం అడుగుతున్నారంటే ఒక్కసారి ముందుకెళ్లిన తర్వాత మళ్ళీ వెనకకు రావడం ఇంపాసిబుల్ అని ఓన్లీ రివర్ పట్లనేనా, లేకపోతే నిజంగా అందరికీ అలానే జరుగుతుందా అని. సో ఓన్లీ రివర్ కే కాదు కదా, అది ఎవరికైనా, ఒకవేళ మనిషికైనా ఏ యానిమల్ కైనా సరే ఒక్కసారి టైం పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళలేం కదా. సో అది ఇక్కడ అది రాయాలి. వై డస్ ద రివర్ నీడ్స్ టు టేక్ ద రిస్క్ ఆఫ్ ఎంటరింగ్ ది ఓషన్. రివర్ అనేది ఎందుకు రిస్క్ తీసుకోవాలి ఓషన్ లోకి ఎంటర్ అవ్వడానికి అని అడుగుతున్నారు. రివర్స్ అన్ని చిన్న చిన్న కాలువలన్నీ వెళ్ళి ఓషన్ లోనే అంటే సముద్రంలోనే కలుస్తాయి కదా. సో అట్లా రివర్ కూడా వెళ్ళి ఓషన్ లోనే కలవాలి. అట్లా ఓషన్ లో కలిసినప్పుడు అది దాని ఐడెంటిటీ పోతుందని బాధపడకుండా ఓషన్ లో కలవడం వల్ల అది ఇంకా లార్జ్ అవ్వబోతుందని చెప్పి అది ఫీల్ అవి అది అందులో కలవాలి, ఎటువంటి ఫియర్ అంటే భయం లేకుండా. డస్ ద రివర్ హ్యావ్ అ స్మూత్ పాత్. రివర్ కి స్మూత్ పాత్ ఉంటుందా అంటే ఒక రివర్ అనేది ఒక చెరువు ఉంది అనుకోండి, ఆ చెరువు నుంచి అది ఫస్ట్ వెళ్లేదారు అంతా అంటే విలేజెస్ ని దాటుతుంది, మళ్ళీ రోడ్స్ ని దాటుతుంది, ఇప్పుడే చెప్పాను అన్ని మౌంటైన్స్ ని దాటుతుంది. సో ఇవన్నీ దాటడం దానికి స్మూత్ పాతేనా కాదు కదా, అంటే అది ఎన్నో ట్రబుల్స్ ఎన్నో డిఫికల్టీస్ ని దాటుకొని వెళ్లి ఓషన్ లో కలుస్తుంది కదా. సో అది మీద ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ క్వశ్చన్ లో. ఇది మనకి చాప్టర్ 5 ఫియర్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.